ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులనన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి అందరి మీదికే వాటిని పంపించును. అర్థమైందండి? యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులో ఉన్న కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి అది ఎవరిపైన పంపిస్తాడంట? నిన్ను ద్వేషించు వారందరి మీదకి పంపిస్తాడంట. అట్లా నీ దేవా ఆ వ్యక్తి పైన పంపి అయ్యా, ఈ వ్యక్తి పైన పంపి అయ్యా, మా అత్తయ్య నన్ను చాలా బాధపడుతుంది అయ్యా, ఆ వ్యాధి మా అత్తయ్య పైన అయ్యా అన్నారనుకోండి, ఆ వ్యాధి మీ దగ్గర నుండి ఎప్పటికీ పోదు. మీరు చేసే పని మీరు చేయండి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే మీరు ట్విస్ట్ అయ్యి దేవా ఈ అపాయం వారి మీద వచ్చునుగాక, ఈ వ్యాధి వారిపైన వచ్చునుగాక, ఈ రోగము వారికి వచ్చునుగాక అని ప్రకటిస్తారో దేవుడు మనసు మారిపోద్ది. అప్పటి వరకు మీ పక్షాన ఉంటాడు, అప్పటి వరకు మీ పక్షాన పోరాడాలని ప్రయత్నిస్తున్నాడు. సమయం చూసి పోరాడదాం అన్నప్పుడు మీరు కరెక్ట్ టైంలో ఏమంటున్నారు? వర్డ్స్ ట్విస్ట్ అయ్యి దేవా వీరందరికీ మరణము దయచేయ్యా, వీరు నన్ను బాధపడుతున్న వీరి ఉద్యోగం విడిచిపోవునుగాక యేసు నామంలో అని అంటున్నారు. అని అంటే ఏమవుతుందండి? అట్లాంటి వారికి దేవుడు ప్రమోషన్ ఇచ్చి ఇదిగో నేను దేవుడిని చూపిస్తాడు. అట్లాంటి ప్రార్థన చేయక మనము చేయాల్సింది ఏంటిదంటే, దేవా నీ కట్టడలను నీ వాక్యాన్ని అనుసరించే భక్తురాలుగా నన్ను చేయయ్యా అని ఆయన నామంలో నిశ్చయంగా యథార్థంగా ఉన్నట్లయితే ఆయన చేయాల్సింది ఆయన చేసుకుంటూ ఉంటాడండి. ఈ వాక్యం నిశ్చయంగా వారిపైన నెరవేర్చబడాలి అనకండి. దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేయాల్సింది మన నిమిత్తమై.